సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 7.5 తులాల బంగారు ఆభరణాలు, 182 తులాల వెండి కిరీటం, శ్రీచక్రం వెండి మట్టెలు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 7 లక్షల రూపాయల విలువైన వస్తువులను సీజ్ చేసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించామని చెప్పారు. రామునిపట్ల శివారులో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ బండి పైన మరియు హోండా హీరో స్ప్లెండర్ పైన పోవచ్చు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. వీళ్ళని పట్టుకొని విచారించగా ఒకరి పేరు బోదాస్ యాదగిరి, మరి వల్లపు శేఖర్గా తెలియపరిచినారు. వీరిని విచారించగా 23 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. వీరి దగ్గర నుండి 7 తులాల 5 గ్రాముల బంగారు ఆభరణాలను, 182 తులాల వెండి ఆభరణాలను, 2 సెల్ ఫోన్లను, ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను, ఒక టీవీఎస్ ఎక్సెల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. రామునిపట్ల శివారులో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా